ఆనంద భైరవి అనన్య గురించి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా దీనికి కావాలని చెప్పేసి అందరి మీద నింద పోవడానికి నాటకం ఆడుతుంది. ఈ నాటకానికి తెర త్వరగా వెయ్యాలి, లేకపోతే దీని నాటకాలు ఇంకా రెచ్చిపోతాయి. ఈ కుటుంబాన్ని ముక్కలు చేసేదాకా అది వదిలిపెట్టదని చెప్పేసి ఆనంద నిర్ణయించుకుంటుంది. ఈలోపు డాక్టర్కి ఫోన్ చేసి రప్పిస్తుంది. డాక్టర్ వచ్చిన తర్వాత నేరుగా అనన్య గదిలోకి తీసుకెళ్తుంది. అక్కడ డాక్టర్ వెంటనే తన గురించి ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి అన్న తర్వాత ఎందుకంత శ్రమ అని చెప్పేసి అననే అంటుంది. నువ్వు ఇంట్లో అలా కుంటికాలతో నడుస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు కదా, సరే అని చెప్పేసి వెంటనే ట్రీట్మెంట్కు ఒప్పుకుంటుంది. ఈలోపు వెంటనే నీ బ్లడ్ తీయాలమ్మా అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే అనన్య చేపెడుతుంది. డాక్టర్ ఆనంద భైరవికి సైగ చేస్తాడు. సైగ చేసినట్టుగానే డాక్టర్ వెంటనే ఇక ఇంజెక్షన్ ఇస్తాడు. ఇప్పుడు తన బ్లడ్ తీశాను మేడం, ఇప్పుడు ఆ బ్లడ్ శాంపిల్ బట్ట తనకి కాళ్ళు వస్తాయి లేదా అని చెప్పేసి నిర్ధారణ అవుతుంది మేడం అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు ఆనంద భైరవికి అనని విధంగా అంటుంది, నువ్వు ఇంతలా నా మీద కేర్ తీసుకొని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు అత్తయ్య, చాలా సంతోషంగా ఉంది తెలుసా, ఇంత ప్రేమ నాకు దొరకడం చాలా అదృష్టం అని అనేసరికి ఆనంద భైరవి స్మైల్ ఇస్తూ ఉంటుంది. ఏంటి ఎందుకంత నవ్వుతున్నావు అంటుండగా, ఓసే పిచ్చిదానా, ఇందాక నీకు బ్లడ్ తీస్తాడని చెప్పేసి అనుకున్నావు, నీ మీద చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది మా అత్తయ్య, నాకు కాలు రావడానికి ఇంత తిప్పలు పడుతుంది అనుకున్నావు. ఓసే వెర్రిదానా, నీకు ఇచ్చింది ఇంజెక్షన్ కాదే పాయిజన్, కాసేపట్లో నీ ఒళ్ళంతా నీరసమైపోతుంది. అలా గడియకు నీరసమై కొన్ని రోజులు కూడా చెప్పలేం, కొన్ని గంటలు మాత్రమే నీ ప్రాణం ఇక పైలోకానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీకు కాలు విరిగిందని చెప్పేసి అనుకొని డాక్టర్ వచ్చి బ్లడ్ తీసుకున్నాడు అనుకున్నావు, కానీ నీకు ఇచ్చింది పాయిజనే, ఇంకా కాసేపట్లో చచ్చిపోతున్నావే అని చెప్పేసి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నగా కాంచన వింటుంది. కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నారు, నాకు పాయిజన్ ఎక్కించడం ఏంటి అని అంటుండగా, నువ్వు చేసిన పాపం ఊరికే పోదే, కావాలని చెప్పేసి ఇక నా మీద నిందలు వేసి ప్రీతి కొంగును కాలబెట్టేదాకా చచ్చావు, అంతేకాకుండా నన్ను బ్లేమ్ చేయడానికి నువ్వు నానా తిప్పలు పడ్డావు కదనే, ఈ తిప్పలకు నేను ఫుల్ స్టాప్ పెట్టడానికే నీ ప్రాణాలు తీయాలని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయ్యాను. అయినా ఎందుకే నీకు ఇంత టెన్షన్, పైలోకంలో కూడా ఎవరైనా నీలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు నీకు సరిజోడిగా సరిపోతారులే, టేక్ కేర్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏందమ్మీ అసలు ఏం చేసింది ఆనంద భైరవి, ఏమోమ్మా కాసేపట్లో నా ప్రాణాలు పోటాయట, చాలా భయంగా ఉంది అని ఈ విధంగా ఇక్కడ అంటుండగా వెంటనే అదే సమయానికి గుడి దగ్గర నుంచి ఇక అటు శరణ్యను దర్శన్ ఇంటికి వచ్చేస్తారు. ఇక వెంటనే అక్కడ అమ్మవారి వల్ల తన మాంగళ్యం కాపాడుకున్నట్టు అవుతుంది. ఈలోపు సౌమ్య ఆశ్చర్యపోతుంది, అదేంటి ఇందాక దర్శన్ నాతో చాలా చక్కగా మాట్లాడాడు, మళ్ళీ ఇప్పుడేంటి అసలు నాకు ఏం తెలియనట్టుగా చూస్తున్నాడు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. చెప్తాను నీ సంగతి, నా భర్త నాకు దూరం చేయాలని నువ్వు ఇష్టం ఉన్నట్టుగా నాటకం ఆడుతున్నావు కదనే, ఇంతకింత అనుభవిస్తావే, ఆ అమ్మవారు నాకు తోడుగా ఖచ్చితంగా ఉన్నాడే అని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు అతను చేయకున్న లాకెట్ ఎక్కడో పడిపోతుంది. అదేంటి అతను చేతుకున్న లాకెట్ ఎక్కడ పడిపోయింది అని చెప్పేసి ఆ గుడి చుట్టూ తిరుగుతుండగా వెంటనే అమ్మవారి చేతికి ఆ లాకెట్ వస్తుంది. వెంటనే తన కళ్ళలో నుంచి మంటలతో ఆ లాకెట్ మొత్తం కాలిపోతుంది. అసలు లాకెట్ ఎక్కడ అయినట్టు, లాకెట్ వల్లనే దర్శన్ని నా మెడలో 3 ముళ్ళు వేయించుకోవాలనుకున్నా, కానీ ఇది కూడా ఫ్లాప్ అయిందే అని చెప్పేసి ఈ విధంగా అనుకొని వెళ్ళిపోతుంది. ఇదిలాగా ఉండగా అమ్మ అనన్య, ఇక నువ్వు ఎందుకో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి అమ్మ, వెళ్దాం పదా అని చెప్పేసి ఇక హాల్లోకి తీసుకెళ్తుంది. అలా కూర్చోబెట్టేసరికి అమ్మ నాకు ఏదోలా అవుతుంది, వెంటనే కాస్త జ్యూస్ తీసుకురావే అని చెప్పేసేసరికి వెంటనే కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకొస్తుంది. అమ్మ అనన్య అనన్య అని చెప్పేసి పిలుస్తుంటుంది. అనన్యకు కాస్త ఒళ్ళు తిరిగినట్టుగా అక్కడే పడిపోతుంది. వెంటనే ఇక కిచెన్లో నుంచి వెళ్ళి నేరుగా అనన్యకు చూసేసరికి పడిపోయిన అనన్యను చూసి కంగారు పడిపోతూ ఉంటుంది కాంచన. ఆమె అనన్య అని చెప్పేసి పిలుస్తుండగా ఉలకదు పలకదు, అలాగే ఇక సోఫా దగ్గర పడి ఉంటుంది. వదిన గారు అని చెప్పేసి పిలుస్తుండగా అందరూ కలిసి హాల్లోకి వస్తారు. ఏమైందని చెప్పేసి అందరూ అడుగుతుండగా అమ్మికి ఏం అర్థం కావట్లేదు, అలా స్పృహ తప్పి కింద పడింది, గుంపదికి సచ్చిందా ఏంది అని చెప్పేసి కాంచన అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు మనిషివేనా అని చెప్పేసి లీలావతి అంటుంది. అయ్యో వదిన గారు, అలికిలేడు కులికిలేడు కదా, అందుకే భయం వేసి ఆ మాట అన్నాను అని చెప్పేసరికి నువ్వు ఏడవకుండా ఆపు, ఒకసారి నేను చూస్తానని చెప్పేసి ఆనంద అలా ముక్కు దగ్గర చేయి పెట్టేసరికి శ్వాస ఆగిపోతుంది.
అది ఇదేంటి అనన్య చనిపోయింది కదా అని చెప్పేసేసరికి ఒకసారికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అమ్మి అనన్య చచ్చిపోయిన అమ్మి, నన్ను దూరం చేసావు అమ్మి, నేనేం పాపం చేశానమ్మి అని చెప్పేసి ఈ విధంగా ఒకసారిగా కళ్ళు మూసి తన ఫోటోకి దండ వేసి ఏడుస్తూ ఉంటుంది. అమ్మి అనన్య నీకు దూరం అయిపోయినమ్మి, నువ్వు నన్ను దూరం చేసావమ్మి, నాకు బతికేడుందమ్మి, నీ వల్ల నేను ఇట్లా బతుకుతున్నానమ్మి, ఇక నువ్వే లేకుంటే నాకు జీవితం లేదమ్మి అని ఈ విధంగా అంటుండగా అసలు ఏం జరిగింది పిన్ని, ఈ అనన్య చచ్చిపోవడం ఏంటి నాకేం అర్థం కావలేదు, ఇదంతా కావాలని ఆనంద భైరవి పొద్దున డాక్టర్ని పిలిపించి నా కూతుర్ని చంపించింది. ఏంటి డాక్టర్ని పిలిపించి నీ కూతుర్ని చంపించానా నేనా అని చెప్పేసి ఆనంద్ అంటుంది. పొద్దున నువ్వేం మాట్లాడినావు, నీకు బ్లడ్ ఎక్కియలేదు, నీకు పాయిజన్ ఎక్కిచ్చారు, కాసేపట్లో నువ్వు చచ్చిపోతావు అనలేదా, అన్నీ అబద్ధం ఆడుతున్నావు. అవునా, నేను అబద్ధం ఆడుతున్నానా? మీరు నిజం చెప్పు, ఇప్పుడు నీ కూతుర్ని బ్రతికిస్తాను, నీ కూతురు తిరిగి మళ్ళీ ప్రాణాలతో బయటపడుతుంది, మరి నాకు నిజం చెప్తావా? ఏంది చెప్పు, నా కూతురు కోసం ఏదైనా చేస్తాను. నిజంగానే అనన్య కాళ్ళు విరిగాయా? నిజం చెప్పు కాంచన, నిజం చెప్తే నీ కూతుర్ని కాసేపట్లో నేను బ్రతికిస్తా, లక్షలైనా సరే కోట్లైనా సరే తనని బ్రతికించే పూచి నాది అని చెప్పేసి అంటుండగా ఈలోపు అమ్మో నా కూతురు బ్రతుకు ఉండడం కావాలి, బతుకుంటే అవసరం అంటే అడక తిన్నా మంచిదే అని చెప్పేసి అనన్య ఆలోచిస్తూ ఇదంతా నాటకము, ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి అనన్యను ఆ సౌమ్య ప్లాన్ చేశారు, అందుకే ఇంట్లో కాలు ఇరిగినట్టుగా నాటకమారు. ఆ రోజు కావాలని ఇక లీలావతి వదిన డ్రైవింగ్ చేస్తుండగా ఆ కారు కింద పడి నాటకమాడి ఇదంతా ఇంట్లోకి అడుగు పెట్టేలా చేశారు. ఎలాగైనా రోహిత్ని తన వైపు తిప్పుకొని తన కడుపు పోగొట్టాలని, ప్రీతి కడుపు పోగొట్టాలని నాటకం ఆడుతూ ఉన్నారు అని విధంగా అన్ని విషయాలు పూస కూర్చున్నట్టుగా కాంచన ఒక్కొక్క నిజం బయట పెడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇంత నీచంగా ఆలోచించి ఇంట్లో అడుగు పెట్టారా, మీలాంటిది కాదు కదా, అది చచ్చింది, కరెక్ట్గానే చచ్చిపోయింది, ఇలాంటిది భూమి మీద బ్రతుకున్నా ఆ భూదేవరకు కూడా ఇక బరువే కదా అని చెప్పేసి ఈ విధంగా ఇక ప్రీతి ఉన్ను శరణి అంటూ ఉంటారు. వదిన గారు మీకు కావాల్సిన నిజాలు అన్నీ చెప్పాను కదా, ఒక కండిషన్, ఇప్పుడు అనన్య బ్రతుకున్న తర్వాత నువ్వు ఇంట్లో నుంచి అనన్యని తీసుకొని బయట అడుగు పెడతానని చెప్పేసి మాట ఇవ్వు, దాని ప్రకారంగానే తను బయటికి వెళ్తే ఖచ్చితంగా అనన్య బ్రతుకుతుంది, లేదు కుదరదు ఈ ఇంట్లో ఉండి తింటాము కుటుంబాన్ని ముక్కలు చేస్తామంటే మళ్ళీ నేను చంపడానికైనా కూడా సిద్ధంగా ఉన్నాను. లేదు వదిన గారు చెప్పాను కదా, బతుకుంటే పుట్నాలైనా అడుక్కొని తింటావు, ఇక మా బిడ్డను ఎట్టయినా బతికించండి అని చెప్పేసి డాక్టర్కి ఫోన్ చేస్తుంది. డాక్టర్ వస్తాడు, ఈలోపు తనకి ఇంజెక్షన్ ఇస్తాడు. వెంటనే మెల్లిమెల్లిగా స్పృహ వస్తూ ఉంటుంది. అమ్మి అమ్మి ఈ చూడమ్మి అని చెప్పేసి అంటుండగా నాకేమైంది అని చెప్పేసి కళ్ళు తెరిచి కూర్చుంటుంది. ఒక్కసారిగా అందరిని చూస్తూ ఉంటుంది. ఇక అందరూ కోపంతో ఉగ్ర రూపంతో చూస్తుండగా కాంచన వైపు అనన్య చూస్తుంది. ఇక కాంచన గుటకలు వేస్తూ ఉంటుంది. ఇక ఏంటి అందరు కలిసి నా చుట్టుముట్టారు, నాకా ఏమైందని చెప్పేసి అనుకుంటున్నారా, నాకేం కాలేదు, కాలు నొప్పి వల్ల కాస్త కాలు బెనికినట్టు ఎక్కువైంది, అందుకే సోఫాలో వచ్చి ఇలా పడుకున్నాను అంతే అని చెప్పేసేసరికి లీలావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా లీలావతి అనన్య చెంప పగల కొడుతుంది. ఓసే పాపిష్టిరానా, ఈ ఇంట్లో అడుగుపెట్టి నా కుటుంబాన్ని ముక్కలు చేసి నా కోడలు కడుపు పోవాలని చెప్పేసి నాటకమాడి కాలిపోయినట్టు నాటకమాడతావని, నీలాంటి దుర్మార్గురాలు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదే అని చెప్పేసి వెంటనే చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అక్క వదులక్క, ఇలాంటి దాన్ని ముట్టుకున్న పాపం తగిలిపోతుంది, దీని పాపన ఇదే పోతుంది, కాంచన చెప్పింది గుర్తుంది కదా, గుర్తుంది వదిన గారు అని చెప్పేసి కాంచన అంటుంది. మరి ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.